హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చుక్కకూర పప్పు అండి. ఎప్పుడు పాలకూరతో తోటకూరతో పప్పు చేస్తాం కదా, అలా కాకుండా ఈసారి చుక్కకూరతో ట్రై చేశానండి. కొంచెం డిఫరెంట్గా చేశాను. ఇంతకుముందు నేను పప్పులో డైరెక్ట్గా పెట్టేదాన్నండి, ఆ పేస్ట్ లాగా అయిపోయేది. అలా కాకుండా మనకి చుక్కకూర చక్కగా కనిపిస్తుంది అండ్ టేస్టీగా ఉంటుందండి. జొన్న రొట్టె, చపాతీ, రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ముందుగా చుక్కకూరని శుభ్రంగా ఇలా కడిగేసి కట్ చేసి పెట్టేసుకోవాలండి. తర్వాత 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి. తర్వాత 1 గుప్పెడు పెసరపప్పు అండి, 1 గుప్పెడు శనగపప్పు. ఇలా 3 పప్పులు యాడ్ చేశాను. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ 3 కలిపి వండితే. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నూనె వేసేసి కుక్కర్ మూత పెట్టేసి కరెక్ట్గా 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. సో పప్పు ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకో కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేయండి, పప్పు మొత్తానికి సరిపడా. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేయండి. ఇవన్నీ చిటపట్టలాడిన తర్వాత ఎండుమిరపకాయలు అండి. తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. 7-8 పచ్చిమిరపకాయలు అండి, ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. ఈ ఎండుమిరపకాయల కారం, పచ్చిమిరపకాయల కారం పప్పు మొత్తానికి కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత టమాటోలు, ఒక 4 టమాటాలు అండి, ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ తాలింపుకు యాడ్ చేసేసుకోవాలి. వెంటనే 1 టీ స్పూన్ ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేయడం వల్ల టమాటోలు తొందరగా మగ్గుతాయండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అండి, ఇది కూడా సన్నగా కట్ చేసి ఈ ముక్కల్లోకి యాడ్ చేసేసి బాగా ఉడకనివ్వాలండి. కొద్దిసేపు అంటే 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే టమాటోలు తొందరగా మగ్గుతాయి. మనకి దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు చూద్దామండి. చూడండి, ఇది 80% వరకు మగ్గిపోయాయండి టమాటోలు. సో ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇలా స్పూన్తో ఇలా నలిపితే మనకు మెత్తగా ఫీల్ వస్తుందండి. అలా అప్పుడు ఉడికిపోయినట్టు మనకి. చూడండి, అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ టమాటోలు, ఉల్లిపాయ మిశ్రమానికి అంతటికి చుక్కకూర యాడ్ చేసేసేయాలండి. మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ చుక్కకూర దీనికి యాడ్ చేసేసేయాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. చుక్కకూర అంతా మగ్గిన తర్వాత చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిందండి. టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చుక్కకూర అన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ మగ్గిన వాటిని బాగా ఇట్లా కలిపేసుకోండి. దీన్ని మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మెదపొద్దండి, ఇలాగే ఉండాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, అది విజిల్ తీసి ఒకసారి చూద్దామండి ఉడికిందా లేదా. సో చూడండి, పప్పు ఇలా ఉడికిందండి. దీన్ని కూడా పప్పు గుత్తితో మెదపొద్దు, ఇలా స్పూన్తో కలిపేసేయండి. జస్ట్ ఇలా పప్పు ముక్కలు ముక్కలుగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పప్పుని మనం ఈ చుక్కకూర మిశ్రమానికి యాడ్ చేసేసేయాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత అడుగు నుంచి అంతా కలిపేసేయండి. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. పప్పు గట్టిగా తినే వాళ్ళైతే ఓకే, కానీ లేదు మాకు కొంచెం పలచగా కావాలంటే ఒక 1/2 గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఈ చుక్కకూరలో విటమిన్ సి ఉంటుంది, ఫైబర్ చాలా ఉంటుందండి. సో కంపల్సరీ తినాలి, ఇది హెల్త్కి మంచిది. వారంలో ఒక్కసారైనా తినాలి. ఇలా ఆకుకూరలు యాడ్ చేసుకొని, పాలకూర, తోటకూర ఎలాగో తింటాం కాబట్టి ఒకసారి చుక్కకూరను కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయిందండి పప్పు. మళ్ళీ అంతా ఒకసారి ఇలా కలిపేద్దాము. సో రెడీ అయిపోయిందండి. ఈ పప్పునంతటిని మళ్ళీ ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. కారం అయితే కరెక్ట్గానే ఉంది, కానీ ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని మీకు అవసరమైతే వేసుకోండి. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి. పప్పు అంతా రెడీ అయిపోయింది కాబట్టి కొంచెం పైనుండి కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ కొత్తిమీర కూడా హెల్త్కి మంచిదండి. సో ఇదండి నేను ప్రిపేర్ చేసిన చుక్కకూర పప్పు. ఇది జొన్న రొట్టె, చపాతీ,
రైస్ తోటి కూడా చాలా బాగుంటుంది. అన్నంలో అయితే కొంచెము నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. చాలా అద్భుతంగా వచ్చింది పప్పు అయితే. సో ఫ్రెండ్స్, ఇంట్లో అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.